స్కిల్ డెవలప్మెంట్ ఇది చంద్రబాబు అవినీతి కేసా లేక జగన్ రెడ్డి అక్రమ కేసా? తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై దేశ విదేశాల్లో తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేశారు. చంద్రబాబు నాయుడు is under arrest. నాటకీయ పరిణామాల మధ్య చంద్రబాబును సిఐడి అధికారులు అరెస్టు చేశారు. చంద్రబాబు నాయుడు వంటి విజనరీ 40 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉంటూ మచ్చలేని నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు ఉన్న ప్రజానాయకుడిపై అవినీతి కేసు ఎందుకు పెట్టారు? జైల్లో పెట్టేంత నేరం ఆయన ఏం చేశారు? ప్రజల్లో ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. వాటికి సమాధానమే ఈ వీడియో. దేశంలో చదువుకున్న వారు ఉన్నప్పటికీ వారికి ఉద్యోగాలు దొరక్కపోవడానికి కారణమేంటో తెలుసా? ఉద్యోగాలు లేకపోవడం. ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి, కానీ ఆ ఉద్యోగాలు అందుకునే అర్హతలే నిరుద్యోగులకు ఉండటం లేదు. డిగ్రీలున్నాయి కదా, ఇంకేం కావాలి అంటే చదవడం వేరు, పని చేయడం వేరు. ఉద్యోగం చేసేందుకు నైపుణ్యాలు కావాలి. వాటినే స్కిల్స్ అంటాం. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు మనకు కొత్త కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఐటీ పరిశ్రమలకు కావలసిన యువతను తయారు చేసేందుకు ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టబడ్డాయి. ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కథేంటి? స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అంటే విద్యార్థులకు కాలేజీతో పాటు వారు చదువుతుండగానే ఉద్యోగాలు చేసేందుకు అవసరమైన నైపుణ్యాలను వారిలో సమాంతరంగా పెంపొందించేలా శిక్షణ ఇవ్వడమే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుని దేశంలో మొదటగా తెచ్చింది గుజరాత్ ప్రభుత్వం. 2013లో అంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న కాలంలో సిమెన్స్ అనే కంపెనీ గుజరాత్ సర్కార్తో కలిసి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టులో మౌలిక సదుపాయాల బాధ్యత గుజరాత్ సర్కార్ది. శిక్షణకు అవసరమైన సాఫ్ట్వేర్, హార్డ్వేర్లను సమకూర్చే బాధ్యత సిమెన్స్ కంపెనీది. 2014లో అటు నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని అయ్యారు. అదే సమయంలో ఇటు ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికే విభజనతో నవ్యాంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. యువతకు పెద్దగా ఉపాధి అవకాశాలు లేవు. ఈ పరిస్థితుల్లో పారిశ్రామిక ఉపాధి రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నాటి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్లుగా విద్యార్థులు, నిరుద్యోగ యువతకు కీలక రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి నిపుణులుగా తీర్చిదిద్దాలని భావించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కాలేజీలు, వృత్తి విద్యా సంస్థల్లో నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దడం ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పని. సరిగ్గా అదే సమయంలో గుజరాత్లో సిమెన్స్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు విజయవంతమవడంతో గుజరాత్ను మోడల్గా చూపిస్తూ సిమెన్స్ సంస్థ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ తరహా ప్రాజెక్టులను చేపట్టాలనుకుంది. అలా మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా 2014లో సంప్రదించింది. గుజరాత్ తరహాలోనే ఏపీలో కూడా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రాజెక్టు చేపడతామని సిమెన్స్ కంపెనీ ఏపీ సర్కార్కు ప్రజెంటేషన్ ఇచ్చింది. ఇదే ఈనాటి స్కిల్ డెవలప్మెంట్ కేసుకు మొదలు. ఆ తర్వాత వరుసగా ఏమేం జరిగాయో తేదీల ప్రకారం చెప్పుకుందాం. 2014 డిసెంబర్ 13న సిమెన్స్ ప్రాజెక్టుకు అమలుపై అధ్యయనానికి ఒక బోర్డు ఏర్పాటైంది. ఇందులో సభ్యులుగా గంట సుబ్బారావు, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, రఘునందన్లు ఉన్నారు. 2015 జనవరి 17వ తేదీన రాష్ట్రానికి చెందిన నిపుణుల బృందం గుజరాత్ రాష్ట్రానికి వెళ్లి అక్కడ సిమెన్స్ ప్రాజెక్టును పరిశీలించి వచ్చారు. 2015 జనవరి 24వ తేదీన గుజరాత్లోని సిమెన్స్ వారి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పనితీరు, ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయని, ఏపీలో కూడా నెలకొల్పాలని చంద్రబాబుకు చెప్పారు. 2015 ఫిబ్రవరి 9వ తేదీన సిమెన్స్ కంపెనీ ఏపీ ప్రభుత్వానికి మరోసారి ప్రజెంటేషన్ ఇచ్చింది. ఆ తర్వాతే ప్రాజెక్టు ఒప్పందానికి ముందుకు వెళ్లింది ప్రభుత్వం. సిమెన్స్ తో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఒప్పందం 2015 ఫిబ్రవరి 16న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు చేపట్టాలని తీర్మానించారు. 2015 జూన్ 22వ తేదీన అప్పటి స్కిల్ డెవలప్మెంట్ సీఈఓ గంట సుబ్బారావు సిమెన్స్ తో ఒప్పందం చేసుకునేందుకు ప్రభుత్వ అనుమతిని అడిగారు. 2015 జూన్ 30వ తేదీన ఈ ప్రాజెక్టు అమలుపై అవగాహన ఒప్పందం MOU కుదిరింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఒప్పందంలో ఏముంది? సిమెన్స్ ప్రాజెక్టులో 6 క్లస్టర్లు ఉంటాయి. ఒక్కో క్లస్టర్లో ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ, 5 స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. ఒక్కో క్లస్టర్ వ్యయం 559 కోట్లు. అంటే 6 క్లస్టర్ల ప్రాజెక్టు మొత్తం విలువ 3356 కోట్లు.
ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 10%, అంటే పన్నులతో కలిపి మొత్తం 370 కోట్లు. మిగిలిన 90% వ్యయం సిమెన్స్ కంపెనీదే. రాష్ట్ర ప్రభుత్వం తన 10% వాటాగా డబ్బునిస్తుంది. సిమెన్స్ సంస్థ తన 90% వాటాగా డబ్బు కాకుండా దానికి విలువైన వివిధ ఉత్పత్తుల సాఫ్ట్వేర్, కోర్స్ మెటీరియల్, హార్డ్వేర్లను సమకూర్చుతుంది. శిక్షణా కేంద్రాలను నెలకొల్పడం, అవసరమైన సదుపాయాలను కల్పించడం, సిబ్బందితో శిక్షణ ఇప్పించడం డిజైన్ టెక్ సంస్థ బాధ్యత. ప్రాజెక్టు వ్యయంలో ఏపీ ప్రభుత్వం వాటా 10% నిధులను ముందుగానే తమకు చెల్లించాలని సిమెన్స్ కంపెనీని కోరింది. ఒప్పందం తర్వాత ఏం జరిగింది? 2015 సెప్టెంబర్ 11వ తేదీన, అంటే ఒప్పందం జరిగిన సుమారు 2 నెలల తర్వాత జీవో 12 ద్వారా 270 కోట్లు, జీవో 13 ద్వారా మరొక 25 కోట్లు, మొత్తం 295 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం తన వాటా కింద మొదటి విడత నిధులను విడుదల చేసింది. సిమెన్స్తో ఒప్పందం చేసుకున్నాం కదా అన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంతటితో వదిలేయలేదు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణకు 2 కమిటీలను ఏర్పాటు చేస్తూ 2015 అక్టోబర్ 10న జీవో నెంబర్ 8 ద్వారా ఉత్తర్వులు విడుదల చేసింది. ఓ కమిటీలో సభ్యులుగా ఐఏఎస్ అధికారులు ముద్దాడ రవిచంద్ర, ఎస్ఎస్ రావత్, అజయ్ జైన్, లక్ష్మీనారాయణతో పాటు సాంకేతిక నిపుణుడు గంటా సుబ్బారావు, సిమెన్స్ డిజైన్ టెక్ ప్రతినిధులు ఉన్నారు. ఈ ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ ఈ కమిటీ బాధ్యత. ఇది కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు పర్యవేక్షణకు ఇంకో కమిటీని నియమించారు. అందులో కూడా ఎస్ఎస్ రావత్, అజయ్ జైన్, ఉదయలక్ష్మి, లక్ష్మీనారాయణ, గంటా సుబ్బారావు సభ్యులు ఉన్నారు. 2016 ఫిబ్రవరి 20వ తేదీన జీవో 37 ద్వారా 42 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. 2016 మార్చి 21వ తేదీన మరో జీవో ద్వారా 34.25 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అంటే మొత్తంగా 2వ విడత కింద 76.25 కోట్లు విడుదలయ్యాయి. అంటే మొత్తం 7 నెలల కాలంలో 2 విడతల్లో నాటి చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ వాటా కింద 371.25 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులను విడుదల చేసింది ప్రేమచంద్రారెడ్డి అనే ప్రభుత్వ అధికారి. ఆయన ఆధ్వర్యంలోనే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ CITD అనే సంస్థతో సిమెన్స్ ప్రాజెక్టు వాస్తవ విలువను మదింపు చేయించారు. ప్రాజెక్టు మొత్తం పర్ఫెక్ట్ గా ఉందని 2016 మార్చి 18న CITD నివేదిక ఇచ్చింది. ఇంతకీ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఎలా పనిచేసింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేయబడ్డాయి. 40 ఇంజనీరింగ్ కాలేజీల్లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసి వాటికి మౌలిక సదుపాయాలు కల్పించబడ్డాయి. రాష్ట్రంలో 2.94 లక్షల మందికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వబడింది. వారిలో 65,000 మందికి ఉద్యోగాలిచ్చారు. చంద్రబాబు గారి హయాంలో 2014 నుంచి 2016 వరకు మొత్తంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో జరిగింది ఇదే. 2019లో జగన్ వచ్చాక ఏం జరిగింది అంటే, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ప్రభుత్వం తన వాటా 377 కోట్లను డిజైన్ టెక్ విడుదల చేసింది. ఇందులో డిజైన్ టెక్ సంస్థ తక్కువ లావాదేవీలు చూపించి దాదాపు 7 కోట్లు పన్నులు ఎగ్గొట్టిందని పూణేకు చెందిన GST ఇంటెలిజెన్స్ విభాగం 2017లో నిర్ధారించింది. దీనిపై డిజైన్ టెక్ MD కన్వెల్కర్పై కేసు నమోదు చేసింది. ఇది వాళ్ల అంతర్గత వ్యవహారం. దీనికి చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ఏమాత్రం సంబంధం లేదు. దీనిపై ఈడీ విచారణ జరుగుతుండగానే చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో స్కామ్ జరిగింది అంటూ జగన్ ప్రభుత్వం హడావుడి చేసింది. ఈడీ విచారణ పూర్తి కాక మునుపే ఆరోపణలు ఎలా చేస్తారు? 2020 ఆగస్టు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో స్కామ్ జరిగిందని మంత్రివర్గ ఉపసంఘంతో విచారణ జరిపించాడు. 2020 డిసెంబర్ 10వ తేదీన విజిలెన్స్ విచారణకు ఆదేశించాడు. 2021 ఫిబ్రవరి 9న ACB విచారణకు ఆదేశించాడు. 2021 డిసెంబర్ 9వ తేదీన CID విచారణకు ఆదేశించాడు. అంటే ఏడాదిన్నరగా జగన్ చంద్రబాబుపై తన కక్ష తీర్చుకోవడానికి పలు రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడన్నమాట. 2023 వరకు CIDకి కూడా చంద్రబాబు అవినీతి చేసినట్టు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయినప్పటికీ జగన్ రెడ్డి కళ్లల్లో ఆనందం చూడ్డానికి 2023 సెప్టెంబర్ 9వ తేదీన CID చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టింది. ఇది
ఇప్పటి వరకు జరిగింది. ఇంతకు జగన్ అండ్ కో చంద్రబాబు మీద చేస్తోన్న ఆరోపణలేంటి? టెండర్ పిలువకుండా చంద్రబాబు సిమెంట్స్ తో ఒప్పందం చేసుకున్నారనేది జగన్ ఆరోపణ. వాస్తవమేంటంటే ఇది చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ప్రాజెక్టు కాదు. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ చేపట్టిన ప్రాజెక్టు. అక్కడ సత్ఫలితాలు వచ్చాయని సిమెంట్స్ తో ఒప్పందం చేసుకున్నది. అది కూడా మన ప్రభుత్వ అధికారులు గుజరాత్ వెళ్లి చూసొచ్చారు. వారొచ్చి చెబితేనే చంద్రబాబు సిమెంట్స్ ని రమ్మన్నారు. ఏపీ తర్వాత తమిళనాడు, కర్ణాటక, ఝార్ఖండ్ ప్రభుత్వాలు కూడా టెండర్లు లేకుండానే ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక్కడ ఇంకో విషయం జగన్ ప్రభుత్వం దాచిపెడుతుంది. అదేంటంటే గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు తమ వాటా 20%తో ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం 10% వాటాతోనే ఒప్పందం చేసుకుంది. నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి స్పీకింగ్ ఆర్డర్స్ మాత్రమే ఇచ్చారు. అంటే నోటి మాటగానే చెప్పారని జగన్ రెడ్డి ఆరోపణ. స్పీకింగ్ ఆర్డర్స్ అనేవి వైఎస్ ప్రభుత్వం నుంచి జగన్ రెడ్డితో సహా సీఎంలందరూ ఇచ్చేవే. స్పీకింగ్ ఆర్డర్స్ లో చట్టవిరుద్ధంగా ఏమైనా ఉంటే సీఎస్ లేదా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు అభ్యంతరాలు చెప్తారు. కానీ ఎక్కడా ఏ అభ్యంతర నోటు రాయలేదు. ప్రభుత్వం విడుదల చేసిన 371.25 కోట్లకు సరిపడా సిమెంట్స్ అండ్ డిజైన్ టెక్ 40 కళాశాలల్లో, యూనివర్సిటీలలో నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటికి అవసరమైన పరికరాలు, సాఫ్ట్వేర్ సేవలందించారు. కనుకనే అప్పటి ఐఏఎస్ అధికారి ప్రేమచంద్రారెడ్డి నిధులు విడుదల చేశారు. కాబట్టి స్పీకింగ్ ఆర్డర్ అనే ఆరోపణ కుట్ర మాత్రమే. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో 371 కోట్ల అవినీతి చేశారన్నది జగన్ మొండిగా చేస్తోన్న మూడో ఆరోపణ. కళ్ల ముందు 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు, 40 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు, 2.94 లక్షల మందికి నైపుణ్య శిక్షణ, వారిలో 65,000 మందికి ఉద్యోగాలు. ఇన్ని కనబడుతున్నా మళ్లీ అదే పాట. అంతేకాకుండా సిమెంట్స్ ప్రాజెక్టు విలువను అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఆఫ్ టూల్స్ డిజైన్ ను నియమించారు. వారు సమర్పించిన వాల్యూ ఆఫ్ అసెస్మెంట్ ప్రకారం ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం సరైనదేనని నిర్ధారణ చేశారు. మరి అలాంటప్పుడు ఇంకా ఆరోపణ చేయడం కక్షతో చేస్తున్న కుట్ర మాత్రమే. జగన్ చేస్తున్న 4వ ఆరోపణ ఏంటంటే కేబినెట్ ఆమోదం తర్వాత ఇచ్చిన జీవోలో సిమెంట్స్ వాటా గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని చెప్పి ఒప్పందం దగ్గరికి వచ్చేసరికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని మార్చేశారని అంటున్నారు. జీవోను తయారు చేసి ఒప్పందం కుదుర్చుకున్న 6 మంది ఐఏఎస్ ఆఫీసర్లకు కనిపించని తప్పు జగన్ రెడ్డికి కనిపించిందట. అలాంటప్పుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును, నాడు సాక్షి సంతకం చేసిన గంటా సుబ్బారావు అనే అధికారిని మాత్రమే అరెస్టు చేసి జైల్లో పెట్టడమేంటి? మిగిలిన 5 మంది అధికారులు కూడా సంతకాలు చేశారు కదా. మరి వాళ్ల సంగతేంటి? ఎందుకు విచారించలేదు? అయినా ఇది కేవలం పదాలలో ఉన్న వ్యత్యాసం మాత్రమే. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో సిమెంట్స్ ప్రతినిధిగా కీలక పాత్ర పోషించిన సుమన్ బోస్ అసలు సిమెంట్స్ ఉద్యోగే కాదని జగన్ అండ్ కో చేస్తున్న 5వ ఆరోపణ ఇది మరీ వితండవాదం. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునే నాటికే సుమన్ బోస్ అక్షరాల సిమెంట్స్ ఉద్యోగిగా ఉన్నారు. ఆయన కొన్ని ఇతర రాష్ట్రాలతో కూడా సిమెంట్స్ తరపున ఒప్పందాలపై సంతకాలు పెట్టారు. సుమన్ బోస్ను సిమెంట్స్ సంస్థ ఈ మధ్య ఉద్యోగం నుంచి తీసేస్తే ఆనాడు చేసుకున్న ఒప్పందం సరైంది కాదని ఎలా చెప్తారు? చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు చెల్లించిన 371.25 కోట్లు వివిధ షెల్ కంపెనీల ద్వారా హైదరాబాద్లోని టీడీపీ ఖాతాల్లోకి చేరాయి అని కట్టుకథ ప్రచారం చేయిస్తున్నాడు జగన్. ఆరోపణ చేస్తున్నప్పుడు జగన్ రెడ్డి దగ్గర ఆధారాలుంటే చంద్రబాబుకు చెందిన ఏ అకౌంటుకు డబ్బులొచ్చాయో ఎందుకు బయట పెట్టడం లేదు? జగన్ చేస్తోన్న ఆరోపణలకు సవాల్గా తెలుగుదేశం కూడా వైసీపీకి సూటిగా కొన్ని ప్రశ్నలు వేస్తోంది. 5 ఏళ్ల నుంచి తేల్చిందేంటి? మంత్రివర్గ ఉపసంఘం విచారణ, విజిలెన్స్ విచారణ, ఏసీబీ విచారణ, సిఐడి విచారణ చేశారు. వీటిల్లో వైసీపీ ప్రభుత్వం తేల్చింది ఏంటి? సిఐడి ఈ కేసు విచారణ స్వీకరించి 25 నెలలవుతోంది. ఇప్పటిదాకా ఈ కేసులో ఎందుకు ఛార్జిషీట్ కూడా దాఖలు చేయలేదు? ఒక్క ఆధారం కూడా బయట పెట్టకుండా ఎందుకు కేవలం కక్ష రాజకీయాలు చేస్తున్నారు? డిజైన్ టెక్ ఏర్పాటు చేసిన 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు, 40 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు అద్భుతమని, వారిచ్చిన ట్రైనింగ్ బాగుందని ఆయా కాలేజీలు, సంస్థలు మీ ప్రభుత్వంలోనే సర్టిఫికేషన్ ఇచ్చారు. అవునా కాదా? డిజైన్ టెక్ సంస్థ తక్కువ లావాదేవీలు చూపించి పన్నులు ఎగ్గొడితే ఆ కేసుకు చంద్రబాబు గారికి సంబంధమేంటి? ప్రభుత్వం ఇచ్చిన డబ్బులకు, వాళ్ల రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు,
ట్రైనింగ్, సాఫ్ట్వేర్ ఇచ్చారు. ఆ లెక్కలు మదింపు చేసుకునే ప్రభుత్వం డబ్బులిచ్చింది. ఆ తర్వాత వాళ్ల ఇంటర్నల్ మ్యాటర్స్ తో చంద్రబాబు గారికి గాని ప్రభుత్వానికి గాని సంబంధం ఏంటి? స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా డబ్బులు ఎట్నుంచి ఎక్కడికి పోయి ఎవరి ద్వారా టీడీపీ నేతలకు చేరాయో ఆధారాలుంటే ఎందుకు బయటపెట్టడం లేదు? స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణలో తమకు బాగా కావాల్సిన వారి విషయంలో ఒకలా, ఇతరుల విషయంలో మరొకలా ఎందుకు వ్యవహరిస్తున్నారు? సిమెన్స్ ప్రాజెక్టులో ప్రభుత్వం తరపున కార్యదర్శిగా వ్యవహరిస్తున్న గంటా సుబ్బారావును, ఆనాటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణపై కేసులు నమోదు చేసిన ప్రభుత్వం, స్కిల్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శిగా నిధులు విడుదల చేసిన ఎల్ ప్రేమచంద్రారెడ్డిని ఎందుకు కాపాడుకుంటున్నారు? స్కిల్ డెవలప్మెంట్ పై ఫోరెన్సిక్ ఆడిట్ చేయడానికి టెండర్లు పిలిచినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, శిక్షణ కేంద్రాలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన ల్యాబ్లు, హార్డ్వేర్ యూనిట్లు, ఇంకా ఆస్తుల కల్పనను భౌతిక పరిశీలన చేయాల్సిన అవసరం లేదని జగన్ ప్రభుత్వం ఎందుకు చెప్పింది? స్కామ్ జరిగింది నిజమే అయితే సిమెన్స్ సంస్థ నుంచి డబ్బు రాబట్టే అధికారం చేతిలో ఉంచుకొని కూడా జగన్ ఆ పని ఎందుకు చేయడం లేదు? స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా 2.94 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి వారిలో 65,000 మందికి ఉద్యోగాలిచ్చారు. ప్రాజెక్టు మొత్తం అవినీతిమయమైతే 65,000 ఉద్యోగాలు ఎలా ఇచ్చారు? స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో టీడీపీ ప్రభుత్వం మాదిరే అదే కంపెనీలతో గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, జార్ఖండ్ ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇదే సిమెన్స్, ఇదే డిజైన్ టెక్ అక్కడ కూడా ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రం అప్పటి మోడీ ప్రభుత్వం కూడా అవినీతి చేసిందని చెప్పే దమ్ము జగన్ రెడ్డికి ఉందా? ఒక కంపెనీతో ఒప్పందం చేసుకునే సమయంలో కంపెనీ ప్రతినిధిగా ఆయా వ్యక్తులు ఒప్పందంలో సంతకాలు చేస్తారు. అలాగే సిమెన్స్ ఇండియా ఎండి సుమన్ బోస్ స్కిల్ డెవలప్మెంట్ ఒప్పందంలో సంతకం చేశారు. 2018 వరకు ఆయన సిమెన్స్ కంపెనీలోనే ఉన్నారు. తర్వాత బయటకొచ్చేశారు. కానీ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ తో చేసుకున్న ఒప్పందంలో సిమెన్స్ కు సంబంధం లేదని ఎలా చెబుతారు? ఏపీ ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది సిమెన్స్ కంపెనీకే కదా. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి అని వైసీపీ ప్రభుత్వం, సిఐడి చెబుతున్న కట్టుకథలకు తెలుగుదేశం పార్టీ 35 డాక్యుమెంట్లను బయటపెట్టి సమాధానం చెప్పింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అమల్లో భాగంగా నాటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు వచ్చిన 371 కోట్లకు సంబంధించి తాము ఎవరెవరికి ఎంత చెల్లించిందో చెబుతూ వాటికి సంబంధించిన ఇన్వాయిస్లను కూడా డిజైన్ టెక్ సంస్థ వారు గతంలో సిఐడి దర్యాప్తు అధికారిగా ఉన్న ధనుంజయుడికి ఫిబ్రవరి 19, 2022న పూర్తి సమాచారం అందించారు. ఒక లేఖ రాసి మరీ డిజైన్ టెక్ వారు ప్రభుత్వం నుంచి తమకు వచ్చిన సొమ్మును ఏ సంస్థలు, వ్యక్తులకు ఎంతెంత ఇచ్చింది స్పష్టంగా సిఐడికి తెలియజేశారు. వాటిని పక్కన పెట్టి అసలు సంస్థనే బోగస్ అని కొట్టిపడేస్తున్నారు. సిఐడి తాజాగా ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్ పరిశీలిస్తే పేజీ నెంబర్ 16లో పారాగ్రాఫ్ ఎన్లో 145 కోట్లు అని, మరోచోట పారాగ్రాఫ్ ఓలో 279 కోట్లని రాశారు. పేజీ నెంబర్ 21లో అసలు డబ్బుల బదిలీ వ్యవహారంపై ఇంకా తామేమీ నిర్ధారణకు రాలేదని చెప్పుకొచ్చారు. సిఐడి అన్ని పరిశీలించి తయారు చేసిన రిమాండ్ రిపోర్ట్లోనే ఇంత స్పష్టత ఉంటే ఈ మేధావులు చంద్రబాబు తప్పు చేశారని ఎలా చెబుతారు? స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు విషయమై ఆర్నాబ్ గోస్వామితో చర్చ సందర్భంగా జగన్తో బహిరంగ చర్చకు సిద్ధమా అని అడిగిన ప్రశ్నకు బ్రింగ్ ఇన్ ఇట్ అని నారా లోకేష్ అన్నారు. జగన్కు దమ్ముంటే దానికి సమాధానమేది. కుట్రపూరితంగానే శరత్ అసోసియేషన్తో తప్పుడు నివేదికలు తెప్పించుకొని చంద్రబాబు గారిపై అక్రమ కేసులు పెట్టించిన ప్రభుత్వం ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్లీ ఫైబర్ గ్రిడ్ స్కామ్ అంటూ కొత్త నాటకం మొదలుపెట్టింది. తెలుగుదేశం శ్రేణులకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. ప్రజలకు చంద్రబాబు గారి నిజాయితీపై నమ్మకం ఉంది. ఏ తప్పు చెయ్యని చంద్రబాబు గారు త్వరలో కడిగిన ముత్యంలా బయటికి వస్తారు.